49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజ్ వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిపోయిందో. 30 లక్షల విద్యార్థుల జీవితాలతో ముడిపడిన ఇష్యూని లాస్ట్ వస్తే సిట్ రిపోర్ట్ ఆధారంగా చాలా ఎగ్జామ్స్ ని కొన్నిటిని రద్దు చేశారు, కొన్నిటిని క్యాన్సిల్ చేశారు. అసలు ఏం జరుగుతుందో ఏం తెలియని సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీజేఎస్ అధ్యక్షులు కోదన్ రామ్ సార్. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. జనరల్లీ చిన్నపిల్లల ఎగ్జామ్స్ అంటేనే భయపడిపోతున్న సిచ్యువేషన్ ఉంటుంది సార్. అట్లాంటిది గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయిన సిచ్యువేషన్ లో ఇట్లా పేపర్ లీకేజ్ వ్యవహారం అంటే ఆ ఎగ్జామ్ అటెండ్ కావడానికే ఎన్ని మంత్స్ నుంచి కృషి చేస్తారో మనందరికీ తెలిసిందే సార్. అట్లాంటిది కష్టపడి ఎగ్జామ్స్ అన్ని రాసిన తర్వాత లీక్ అని ఇంకోటని ఇట్లా వాయిదా వేయడం, రద్దు చేయడం ఎంతవరకు సమంజసం సార్? ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంపై మీ కామెంట్ సార్. ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. ఇది చాలా తీవ్రంగా ప్రభుత్వం దీనిపైన స్పందించవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం ఏమో స్పందించదు. నిరుద్యోగుల్లో ఇదివరకెన్నడూ లేనటువంటి ఒక అసంతృప్తిని చూస్తున్నాం. ఇవాళ నేను దాదాపు 2014 నుంచి నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్నాం, లేవనెత్తుతున్నాం, కొట్లాడుతున్నాం నిరుద్యోగ సమస్యకు పరిష్కారాలను డిమాండ్ చేస్తూ. కానీ అప్పుడు కూడా ఉద్యోగాలు రావాలి, నోటిఫికేషన్ కావాలి అని డిమాండ్తో బాగా ఆవేదనతో ఉన్నా కానీ ఇంత తీవ్ర స్థాయిలో ఒక అసంతృప్తిని, ఒక వాళ్ళల్లో ఒక రకమైనటువంటి వాళ్ళ అభిమానం అనండి, లేకపోతే వాళ్ళకు ఒక నమ్మకం అనండి టీఎస్పీఎస్సీ మీద, అవన్నీ కూడా కుప్పగూలిపోతున్నటువంటి సమయం ఇది. పిల్లల్లో ఒక విశ్వాసం ఉండే మేము ఏదన్నా సాధించుకోగలుగుతామని, పరీక్షలు గట్టిగా ప్రిపేర్ అయితే, కోచింగ్ తీసుకొని గట్టిగా ప్రిపేర్ అయితే మనం నెగ్గుకరాగలమనే విశ్వాసం ఉండే. ఇవాళ విశ్వాసం పోయింది. పరపతి పలుకుబడి ఉన్నోడు, పైసలు ఉన్నోడు ఉద్యోగం తెచ్చుకోగలిగితే రేపు మరి మన సంగతి ఏంది? మనకు పైసలు లేవా, పలుకుబడి లేవా, మనం ఏం కావాలి అనే బాధ ఇవాళ పిల్లల్లో ఉంది. మనం రాస్తే వస్తుందని నమ్మకం ఏంది అనే ఒక అభిప్రాయం కూడా పిల్లల్లో ఉంది. కాబట్టి ఇవాళ చాలా ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి ఇది. ఈ తీవ్రమైనటువంటి పరిస్థితి మీద ప్రభుత్వము మరి స్పందించాల్సి ఉండే. సిట్టు వేసిండ్రు, క్రిమినల్ కేసు నడుస్తుంటుంది, దానిపైన ఎగ్జామ్స్ మళ్ళీ కండక్ట్ చేయాలా వద్దని నిర్ణయించుకునే టీఎస్పీఎస్సీ ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఇట్లాంటివి రిపీట్ కాకుండా చూస్తామనే విశ్వాసం ప్రభుత్వమే ఇవ్వాలి కదా. ఆ విశ్వాసం ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇప్పటి వరకు పిల్లల్లో ఒక నమ్మకం ఏంటంటే మా పేదరికం నుంచి వచ్చినా కానీ, మేము అప్పో చేసి ఇంత దాకా చదివినా కానీ ఇప్పుడు ఈ ఉద్యోగం దొరికితే మా జీవితంలో ఒక మార్పు ఉంటుందనే విశ్వాసంతో ఉన్నారు. ఇవాళ ఎక్కడుంటుందండి? అది పోయింది, కుప్పగూలిపోయింది. అది తమ భవిష్యత్తు మీద నమ్మకం పోయింది. నమ్మకం పోతే పిల్లలు ఏమవుతారు? ఎటన్నా పోవచ్చు కానీ. అంటే ఒక సమాజం తన చేజేతుల తన భవిష్యత్తును తాను విధ్వంసం చేసుకోవటం కంటే భయంకరమైనటువంటి విషయం మరొకటి ఉండదు. కాబట్టి చాలా సీరియస్గా ఈ విషయం పైన గవర్నమెంట్ స్పందించవలసి ఉండే, కానీ ఇప్పటి వరకు వాళ్ళు స్పందించలేదు. సరే, ఇవాళ పేపర్ క్యాన్సిల్ చేసినారు, బాగానే ఉంది. రేపు మళ్ళా లీక్ కాదంటానికి నమ్మకం ఏంది? ఏం గ్యారంటీ ఇస్తారు? అది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న ఇవాళ మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. అందుకనే మేము అనేది, మీరు వెంటనే ఓ సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేసి ప్రక్షాళన మొదలుపెట్టండి. మీరు అవసరమైతే టీఎస్పీఎస్సీకి కావలసిన సిబ్బందిని రిక్రూట్ చేసుకోవటానికి సహకరించండి. ఎక్కడి నుంచో పార్ట్ టైమర్స్ని తెచ్చి కీలకమైన విభాగాలు వాళ్ళకి అప్పచెప్తే ఎట్లా? చాలా సింపుల్ విషయం. ప్రతి సంవత్సరము సెక్యూరిటీని, కంప్యూటర్ సెక్యూరిటీని, డిజిటల్ వ్యవస్థ సెక్యూరిటీని ఆడిట్ చేయాలి. ఆడిట్ చేసి అవి పనికొస్తాయా లేదా, మారిన పరిస్థితుల్లో మార్చుకోవాల్సిన అవసరం ఉందా అనేది నిర్ణయం తీసుకొని దాన్ని సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకునే ప్రయత్నం కూడా వాస్తవానికి చట్ట ప్రకారం విధిగా నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఇవాళ అందుకనే విషయం ఏంటంటే, ఇంత చిన్న విషయం. ఒక ఉద్యోగం అన్నాడు, నేను ఇవాళ ఎగ్జామ్ రాస్తున్నా అని గ్రూప్ 1కు పర్మిషన్ తీసుకున్నాడు, అధికారుల సంతకాలు తీసుకున్నాడు, ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థి, ఆ ఉద్యోగి పైన మీరు జాగ్రత్తగా కన్నేసి ఉంచాలి కదా. ఎందుకంటే నువ్వు కీలకపు స్థానాల్లో ఉంచొద్దు.
ఆయన నువ్వు డిప్యుటేషన్ రద్దు చేసి వెనక్కి పంపవచ్చు. యూ పెరిఫెరల్ జాబ్స్లోనైనా ఉంచవచ్చు, ఎక్కడైనా వేరే ఈ మొత్తం ఎగ్జామ్ సిస్టంతో సంబంధం లేని స్థలంలోనైనా ఉంచాలి. కానీ ఆ పని కూడా చేయలేదు. తమ దగ్గర ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ని ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేట్ కూడా చేయించుకోవటం ప్రభుత్వానికి ఉన్న బాధ్యత, టీఎస్పీఎస్సీ బాధ్యత. వాళ్ళు అవి కూడా నిర్లక్ష్యం చేసిండ్రు. ఇవాళ ఎంత సమయం వృధా, బోల్డ్ అంత సమయం ఖర్చు పెట్టిండ్రు. చాలా సమస్య వస్తుందంటే చదవకపోతేనేమో ఎట్లనో ఏమవుతుంది మళ్ళీ అని భయం, చదివితేనేమో నిన్న చదివిందే కదా మళ్ళేం చదవాలి అనేటువంటి ఒక ధోరణి, ఒక స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో విద్యార్థులు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కాబట్టి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితికి కారణమైనటువంటి ప్రభుత్వం తన బాధ్యతను తీసుకొని వెంటనే ఒక సమగ్రంగా సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత దర్యాప్తు చేయించాలని చెప్పి అడుగుతున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. టీఎస్పీఎస్సీ వ్యవస్థ అంటే ఎవరైతే వర్క్ చేస్తారో ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఆర్ వాట్ ఎవర్ అక్కడ ఉన్నటువంటి వాటి మీద ఎంత సీరియస్ గా ఆ వ్యవస్థ ఎంత స్ట్రిక్ట్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉంది, ఆర్ ఎంత నిఘా ఉండాల్సిన అవసరం ఉంది సార్? అట్లాంటి వ్యవస్థ ఉందా అక్కడ అసలు? అదే ఇప్పుడు పిల్లలు అంటున్నారు, మామూలుగా ఇట్లా పోయి జిరాక్స్ తీసుకొని బయటకు వచ్చినంత సులువుగా వాళ్ళు పేపర్లు కాజేస్తున్నారంటే అది ఏమున్నది, అది అక్కడ ఏమున్నది, దానిపై నిఘా ఏముంది? ఏమీ లేదు. అంటే ఎవరు పడితే వాళ్ళు అక్కడి నుంచి పేపర్లు తీసుకొని పోవచ్చు అనే భావన ఇవాళ సర్వత్రా కలుగుతూ ఉన్నది. అదేదో ఆయన వ్యక్తిగతమైనటువంటి తప్పిదమైనట్టుగా, లేకపోతే ఆయన ఏదో హానీ ట్రాప్లో పడిపోయి ఆ పని చేసింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. విషయం అది కాదు. విషయం ఏంటంటే మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు అంత సులువుగా పేపర్ తస్కరించడానికి అవకాశం ఎట్లా కలుగుతున్నది? కారణం ఏంది అంటే మీరు ఎక్కడో ఒక దగ్గర దానిపైన నిఘా లేదు, ఒక కఠినమైన చర్యలు ఉంటాయి, ఇది ప్రమాదకరం అనేటువంటి ఒక భయమో వాళ్ళల్లో లేదు. లేకపోవటం చేత అంత సులువుగా వాళ్ళు పేపర్లు కొట్టేయగలుగుతున్నారు. వ్యవస్థలో బలమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఆ లోపాల కారణంగా అక్కడ చైర్మన్ మంచివాడా కాదా విషయం అది కాదు. టీఎస్పీఎస్సీఏ లోపభూయిష్టంగా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా ఎంక్వైరీ చేయండి, సర్వే చేయండి, దాంట్లో మళ్ళీ తప్పులు దొరలకుండా జాగ్రత్తలు పాటించండి. ఇవన్నీ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు హామీ ఇవ్వాలి, మేము ఇవి చేస్తున్నాం, భవిష్యత్తులో ఈ తప్పులు దొరలవు అని. ఆయన మాట్లాడరు, నోరు విప్పరు. వాళ్ళ దృష్టి అంతా కవిత కేసు మీదే ఉండే. మీ కూతురు మీకు ఇంపార్టెంటే కావచ్చు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు కూతురు కాదు కదా, ప్రజలందరూ సమానమే కదా, అందరికీ సమానంగా న్యాయం చేయాలి, సమానంగా రక్షణ కల్పించాలి. ఇక్కడ ఇంతమంది పిల్లలు నష్టపోతున్నప్పుడు బాధ్యత మీదే కదా. ఆ వ్యవస్థకు సంబంధించిన అంశము వాళ్ళు చర్యలు తీసుకుంటారు, మాకేందిలే అన్నట్టుగా వదిలేస్తే ముఖ్యమంత్రి గారు అట్లాంటి దృక్పథాన్ని అవలంబించడానికి వీల్లేదు. వేరే శాఖ అధిపతి తనకు తోచిన సూచనలు తాను ఇవ్వచ్చు, దానికి సంబంధం లేదు వాళ్ళకి. కానీ ముఖ్యమంత్రికి అన్ని శాఖలతో సంబంధం ఉంటాయి. ఇది నా దృష్టిలో ఇలా చాలా పెద్ద తప్పు. దానివల్ల పిల్లలు చాలా పెద్ద మూల్యమే చెల్లించారు పరీక్షలు రాయటం. Yeah, I'm sorry to ask this question, sir. Actually, unrelated question, but still I have to ask, sir. Sir, ED case diversion కోసమే ఇదంతా చేశారు, ఆర్ ఇంత దీని మీద దృష్టి మరల్చడానికి ఇదంతా చేశారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది సార్. ఇది రాజకీయమే కావచ్చు. ఐఎమ్ సారీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ సార్, కానీ ఇఫ్ యూ కెన్ రియాక్ట్ రియల్లీ బాగుంటుంది సార్. ఒక వాస్తవం ఏంటంటే ఈ దిగజారిపోయిన పాలకులు ఏమన్నా చేయగలుగుతారు అంటే వాళ్ళే ఈ ఘటనను సృష్టించినరని నేను అన్నాను. ఘటన ఏమి సృష్టించింది కాదు, అది వాస్తవము జరిగింది. కొంత దుర్మార్గంగా పేపర్ లీక్ చేసిండ్రు, కానీ ఘటనను దాన్ని హైప్ తెచ్చినటువంటి తీరు, దాంట్లో ఉపయోగించుకోవటానికి దాన్ని గవర్నమెంట్ దాన్ని డీల్ చేస్తున్న పద్ధతి, ఆ ప్రయత్నం కూడా ఉందేమో అనే ఒక అనుమానం అయితే కలుగుతుంది కదా. చాలామంది నాతో అన్నారు ఈ మాట. ఆ అనుమానాలకు ఆస్కారం ఎందుకు వదులుతున్నదంటే మీ వ్యవహార శైలి అట్లుంది. మీరు బాధ్యతగా ప్రభుత్వాన్ని మీ వ్యక్తిగత వ్యవహారాలను వేరు చేసుకొని ఉంటే ఈ అనుమానాలకు అవకాశం ఉండదు. కానీ మీరు రెండింటిని కలగాపులగం చేసిండ్రు. ఏది వ్యక్తిగతము ఏది ప్రభుత్వం అనే తేడా మీకు లేకుండా పోయింది. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్గా తన ఇష్టానుసారాలుగా కొన్ని కార్యక్రమాలు ఆయన చేసుకోవచ్చు.
అది కూడా మీకు అవకాశం లేదు అని నెహ్రూ గారు రాజేంద్ర ప్రసాద్ గారితో అంటారు. గుడిలోకి ఇక్కడికి టెంపుల్ ఇనాగరేషన్కు వెళ్తానంటే ప్రెసిడెంట్గా నువ్వు వెళ్తే బాగుండదేమో అని అంటాడు. కాబట్టి ఆ జాగ్రత్తలు వ్యక్తిగతంగా నీకుండే అవకాశాలు ఆమ్, చాలా తక్కువ, పరిమితమైనటువంటి స్పేస్ మాత్రమే మీకు ఉంది. అది గ్రహించాలి. మొత్తంగా మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి పబ్లిక్ జీవితమే మీకు పట్టింపు ఉండాలి. ఇంత కీలకమైన ఘటన, మీ అమ్మాయి కేసు పెడితే మీరు ఇంత ఉరుకులాడుతున్నారు కదా, ఇంతగా తనలాడుతున్నారు కదా, మరి ప్రజలందరి జీవితము బుగ్గైపోయింది ఇక్కడ. ఇంకెంత బాధ ఉండాలి, ఇంకెంత పట్టింపు ఉండాలి. అది ఇవాళ అందరం కూడా బాధపడుతున్నది. నేను కూడా గమనిస్తున్నది ఏంటంటే ఇంత ఆవేదన పిల్లల్లో నేను ఎప్పుడు చూడలేదు. ఈ 7-8 ఏళ్లలో ఎన్నడూ కూడా ఇట్లాంటి ఆవేదన నేను పిల్లల్లో చూడలే. మొట్టమొదటిసారి చూస్తున్నా. ఇంత తీవ్రమైనటువంటి ఆవేదన వాళ్ళకు ఉంది మనసులో. చాలా బాధపడుతున్నారు. ఇట్లయితే ఎట్లా సార్, మేము చదువుకునే లాభం ఏంది, ఇంకా మాకు దేన్ని నమ్ముకోవాలి, మేము ఏం చేయాలి, మేము భవిష్యత్తు ఏం చేయాలి అనే బాధ ఒకటి ఇవాళ పిల్లల్లో చాలా బలంగా ఉంది. ఎగ్జామ్ రద్దుతో కొంత వాళ్ళకు ఊరట కలిగినా కానీ అదొక్కటే చాలదు. మళ్ళీ ఇవే రేపు రిపీట్ కావని గ్యారంటీ ఏమిటి అనే ప్రశ్న వస్తున్నది. ఆ ప్రశ్నకు వాళ్ళ నుంచి మనం సమాధానాలు కోరుతున్నాము. సమాధానాలు ఇవ్వటానికి ఎందుకో కానీ ప్రభుత్వం మాత్రం నిజంగా జరగవలసినంత, కదలవలసినంత వేగంగా వాళ్ళు కదలటం లేదు. యా సార్, నీళ్లు నిధులు నియామకాలు ఈ బేస్డ్ గానే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అండ్ ఉద్యమాన్ని పూర్తిగా మీరే ముందుండి నడిపించారు. అండ్ మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేశారో, ఆ తర్వాత ఏం జరిగిందో అంత తెలంగాణ సమాజం అంతా అబ్జర్వ్ చేసింది సార్. సార్, ఈ 8 ఏళ్లలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అండ్ ఎలక్షన్ బేస్డ్ గానే నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడము, ఇట్లాంటి ఎగ్జామ్స్ పెట్టడము, తర్వాత ఆ, అట్లా అట్లా డ్రాగ్ ఆన్ చేయడము. ఇప్పుడైతే ఏకంగా సరే ఇది ఎలక్షన్ ఇయర్, ఇప్పుడు దీని అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, పాపం పిల్లలందరూ ప్రిపేర్ అవుతున్న సిచ్యువేషన్లో ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు కనీసం మీరన్నట్టుగా ఒక పెద్ద మనిషిగా సీఎం కేసీఆర్ గారే స్పందించాలి. ఇప్పుడు స్వప్నలోక్ ఇన్సిడెంట్ మీద, నిన్న ఇన్సిడెంట్ జరిగింది కదా, దాని మీద స్పందించారు. అంటే దానికంటే కూడా ఇది అసలు ఏది లెక్కలోకి రావట్లేదా? ఎందుకని స్పందించలేదు సార్, మీ ఒపీనియన్? దేని మీద స్పందిస్తారండి? ఇప్పుడు కీలకమైన విషయం ఏంటంటే నిన్నగాక మొన్న కవాడిగూడలో సికింద్రాబాద్లోనే ఒక మల్టీ స్టోరీ కాంప్లెక్స్ తగలబడిపోయింది. దక్కన్ మాల్ అనేది తగలబడిపోయింది. అది తగలబడిపోయిన తర్వాత హెచ్చరికలు ఇవ్వాలి, మళ్ళీ పునరావృతం కాకుండా ఫైర్ డిపార్ట్మెంటు కనీసం తమకు అనుమానం ఉన్న దుకాణాల్లోకైనా వెళ్ళాలి. ఇవాళ ఏంది 7-8 మంది, చాలా పాపం ఆ కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్నటువంటి 25 ఏళ్లలో పిల్లలు వాళ్ళు ఇలా చనిపోయారు. నీ జాగ్రత్త ఉండుంటే ఇవాళ ఇది ఆగేదేమో. ఎందుకు హెచ్చరికలు చేయలేకపోయినావు? ఇప్పటికీ 2 జరిగినాయి. మళ్ళీ ఎందుకు సిటీ లైట్స్ అయింది, మొన్న అదైంది, దాని మధ్యలో ఇంకేదో ఒకటి కూడా జరిగింది. ఎందుకు మీరు ఆ జాగ్రత్తలు తీసుకోవటం లేదు? అంటే లెక్కలేదు. ప్రభుత్వం అంటే ఆస్తులు, వ్యాపారాలు, దందాలు వీటికే ప్రభుత్వం తప్పగాని వాళ్ళ దృష్టిలో ప్రజల సంక్షేమము, వాళ్ళ ప్రాణమానాలను కాపాడటం, వాళ్ళ ఆస్తులను కాపాడటం ఒక బాధ్యత అనే ఒక దృష్టికోణమే ఇవాళ ప్రభుత్వానికి పూర్తిగా పోయిందండి. అది కీలకమైన సమస్య ఇక్కడ. ఇవాళ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఉద్యోగాల విషయానికి వస్తే మన తెలంగాణలోనే కాదు, భారతదేశంలో కింది స్థాయిలో ఉన్నటువంటి వర్గాల పిల్లలు చదువుకోవటం మొదలయ్యే ఒక 20-30 సంవత్సరాలు అయింది. అంతకుముందు వాళ్ళకి అవకాశం దొరకలేదు. ఈ 20-30 సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా చదువుకుంటూ ఉన్నత విద్యారంగంలోకి వాళ్ళు ప్రవేశిస్తూ ఇంకా కొంత గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో కూడా చేరాలి అనేది వాళ్ళకు తాపత్రయం ఉంది. ఆ అడ్మినిస్ట్రేషన్లో చేరితే ఏదో పెద్ద ఆదాయం వస్తుందని కాదు, ఆదాయానికి మించి ఓ గౌరవం దొరుకుతుంది. సమాజం వాళ్ళకు వేల ఏళ్ళుగా నిరాకరించినటువంటి ఒక గౌరవము వాళ్ళు పొందటానికి అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రిపేర్ అవుతున్నారు. మొత్తం జీవితం దాని చుట్టూ తిరుగుతుంటుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత నుంచి, యూనివర్సిటీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళ జీవితం అంతా కూడా వీటి చుట్టే తిరుగుతాయి. అట్లాంటి ఒక కీలకమైనటువంటి అంశం విషయంలో వాళ్ళు విపరీతంగా దృష్టి పెడతారు. ఇంకో దాని దిక్కు పోరు. ఏ సినిమాలు, షికారులు ఉండేవి వాళ్ళకి. మొత్తం దృష్టి అయితే కోచింగ్ సెంటర్, లేకపోతే చదువుకోవాలి, ఏదైనా కొత్త పుస్తకం వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే దాన్ని పోగు చేసుకోవాలి.
అది వాళ్ళకున్న ఏకైక వ్యాపకం. అది తప్ప ఇంకోటి లేదు. అట్లాంటి కీలకమైన దశలో ఇవాళ పిల్లలకు సడన్‌గా ఏమైందంటే నిప్పుల మీద నీళ్లు జల్లినట్టుగా వాళ్ళ ఉత్సాహాన్ని ఇవాళ ప్రభుత్వం పూర్తిగా చంపి పారేసింది. అంటే మేము ఇంక మా భవిష్యత్తు ఎవరిని మేము నమ్ముకోవాలి అనేది ఇవాళ వాళ్ళలో ఒక ప్రశ్న ఇవాళ ఉదయించింది. ఒక ప్రశ్న తలెత్తుతున్నది ప్రతి ఒక్కరికి. ఇంత ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఏర్పడి ఉన్నది. అందుకని పరీక్షలు చాలా కీలకమవుతాయి. ఆ పరీక్షల్ని సరిగ్గా నిర్వహించడం అనేది చాలా కీలకమవుతుంది. వాటి ద్వారా మనం పైకి ఎదగవచ్చనే నమ్మకం ఉండటం వల్ల ఇంకా కూడా వాళ్ళు ఈ తొవ్వలో నడుస్తున్నారు. కానీ నమ్మకం పోయిన రోజు ఈ నమ్మకం పోయిన రోజు ఏం చేస్తారు పిల్లలు? ఏమైనా చేయొచ్చు కదా. చెన్నారెడ్డి ఆ తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్లో విలీనం చేసి నాయకుడైపోయిన రోజు ప్రజలు ఆయన్ని క్షమించలే. ఆ కోపం అనేది నేను స్టూడెంట్గా, డిగ్రీ స్టూడెంట్గా నేను చూసింది. ఆ కోపంతోనే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఇట్లాంటి నాయకుల మీద ఆధారపడద్దు, మనం ఏదన్నా చేయాలనే ఒక ఆలోచన పిల్లల్లో పెరిగిపోయింది. ఒక చింతన చాలా తీవ్రంగా వాళ్ళల్లో వచ్చింది. రేపేంది అట్లాంటిదే ఒక తొవ్వలో వెళ్తే ఎంత అది నష్టమని నేను అనను. కానీ నేను అనేది ఏంటంటే మీరు ఊహించుకోండి అని చెప్పి నేను ఇలా గవర్నమెంట్కి చెప్పదలిచిన. ఇది ప్రమాదకరం అని కాదు, కానీ ఒక తీవ్రమైనటువంటి పరిణామం ఇది. చాలా దృష్టి పెట్టవలసినటువంటి సందర్భం ఇది. కాబట్టి ఒకవైపు వాళ్ళని అడగాలి, ఇంకోవైపు నేనైతే వాళ్ళని తొందరగా వింటారని నేనేమనుకోవటం లేదు. అందరికందరం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే తప్ప ప్రభుత్వాలు స్పందించవు. దీనిపైన తీవ్రంగా ఒక కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి అవసరం అందుకే ఏర్పడింది. ఎక్కడి వాళ్ళు అక్కడ విడివిడిగా చేస్తూనే అందరం కలిసి కూడా నిరసనలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఎస్ సార్. సార్, లాస్ట్లీ విద్యార్థులకు అండ్ గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు సార్? గవర్నమెంట్కి అయితే నేను చెప్పేది ఒకటే, మీరు పరీక్షా వ్యవస్థ మీద, టీఎస్పీఎస్సీ మీద నమ్మకం కలగాలంటే ఈ లీకేజ్ వ్యవస్థపై సమగ్ర దర్యాప్తు చేయండి. సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత టీఎస్పీఎస్సీ పని విధానం పైన, ఫంక్షనింగ్ పైన మీరు ఎంక్వైరీ చేసి భవిష్యత్తులో ఇట్లాంటి తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. మొదటిది. విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే ధైర్యం సడలిపోకండి, మీరు గట్టిగా నిలబడండి. మీ పరీక్షలు, ఉద్యోగాలు, ప్రిపరేషన్లో మీరు ఉండండి. మీకు న్యాయం చేయటానికి, చేకూర్చడానికి మా వంటి వాళ్ళం మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు కొంచెం సహకారం అందిస్తే చాలు. తప్పకుండా గవర్నమెంట్ మీద ఒత్తిడి పెట్టి న్యాయాన్ని సాధించడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఎవ్వరు కూడా ఇంత తొందరలో మీరు కుంగిపోకండి. బతుకు మీద విసుగు రావటం ఈ వయసులో మంచిది కాదు. అట్లాంటి విసుగు రాకుండా జాగ్రత్త పడండి. గట్టిగా నిలబడదాం, న్యాయాన్ని సాధించుకుందాం. తెలంగాణ తెచ్చింది మనమే, మీలాంటి పిల్లలే తెలంగాణ తీసుకొచ్చి పెట్టారు. ఇవాళ మార్పు కూడా మీ సహకారంతో మేమంతా కూడి ఆ మార్పును కూడా మేము తీసుకొస్తాం. కాబట్టి ధైర్యంగా ఉండండి, న్యాయం తప్పకుండా జరుగుతుంది మనకు అని చెప్పి మేము ప్రతి విద్యార్థికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.